మిషన్ కాకతీయకు విస్తృత ప్రచారం కల్పించే దిశగా ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక లఘు చిత్రం లాంఛనంగా విడుదలైంది. చెరువుల పునరుద్దరణపై ప్రజల్లో అవగాహన కలిగేలా 10 నిమిషాల నిడివితో కూడిన ఈ చిత్రం కార్యక్రమ ప్రాధాన్యత, లక్ష్యాన్ని వివరించింది. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ఈ లఘు చిత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మలిచే దిశగా మరో అడుగు పడింది. చెరువుల పునరుద్దరణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా ప్రముఖ కళాకారుడు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక లఘు చిత్రం రూపొందించారు. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఈ చిత్రం డీవీడీని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ లాంఛనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రి హరీష్ రావు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రాధాన్యతను చాటి చెప్పడంతో పాటు లక్ష్యం ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు. మిషన్ కాకతీయను ప్రభుత్వ కార్యక్రమంలా భావించకుండా పల్లెల సస్యశ్యామలానికి ప్రజలంతా ఉద్యమంగా ముందుకు కదలాలని ఈ చిత్రం పిలుపునిస్తోంది. మా ఊరి చెరువు నుండి ఊరంతా సిరులు పండి మా పల్లె చల్లగుండా వరసెల్లిన పక్షులన్నీ అలలపై ఆటలాడ మా ఊరు చేరుకోగా కరువన్నది మాసిపోయి మా కలలు కన్నా రోజులు కానరాగా మత్తడి రాళ్లను హత్తుకునేందుకు, మెత్తని మట్టిని ముట్టుకునేందుకు, దోసిట నీటిని పట్టుకునేందుకు పోదాం రారండో. మత్తడి రాళ్లను హత్తుకునేందుకు, మెత్తని మట్టిని ముట్టుకునేందుకు, దోసిట నీటిని పట్టుకునేందుకు పోదాం రారండో. కట్ట మైసమ్మకు దండం పెట్టి పలుగు పారలు చేతుల బట్టి మరికి కంపలు, మురికి తుమ్మలు, ఏపుగా పెరిగిన మోదుకు కొమ్మలు ఎయ్ నరికే చెరువు తల్లి ఎదలెట్టి పెట్టుకుని పేరుకు పోయిన మట్టి గడ్డలని ఊడిక తీసేద్దాం, చెరువును ముస్తావేద్దాం. మన ఊరి చెరువుని తరతరాలకి తెలుసుకునేలా అందరొక్కటై హంగులు అందేద్దాం, కొత్తగా సింగారించేద్దాం. మోగిరో దినక్ దినక్ దిన మోగిరో డప్పుల దరుగు దిగిందిరో మన గుండెల వరుగు. మోగిరో డప్పుల దరుగు దిగిందిరో మన గుండెల వరుగు. పల్లెకు గుండెకాయ లాంటి చెరువుల పునరుద్దరణకు స్థానికుల భాగస్వామ్యమే అత్యంత కీలకమని లఘు చిత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగాలని ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఒక ప్రజా ఉద్యమంలాగా చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్ణాలు ఎట్లయితే ఉద్యమంలో పాల్గొన్నారో ఈ మిషన్ కాకతీయ కార్యక్రమం కూడా అదే రీతిలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాం. చెరువులో మట్టి, చెరువు వల్ల కలిగే ప్రయోజనాలు, దీంట్లో ప్రజల భాగస్వామ్యం, దీన్ని అందరినీ వివరించడం కోసమే రసమై బాలకృష్ణ గారు ఈ యొక్క చిన్న డాక్యుమెంటరీని వారు తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ విషయాన్నైనా సరే మామూలుగా మీటింగ్ల ద్వారానో చేసే కార్యక్రమాలను ఎంత నొక్కి చెప్పినప్పటికీ కూడా ప్రజల్లోకి అంత లోతుగా వెళ్ళదు. కానీ ఒక పిక్చర్ రూపంలో, ఒక సినిమా రూపంలో, ఒక స్లాట్ రూపంలో కనుక ఇచ్చినట్టయితే ప్రజలను దాన్ని ఈజీగా ఆస్వాదించగలుగుతారు. ఆ కాన్సెప్ట్తోనే ఈ మిషన్ కాకతీయ ఈరోజు ఒక సినిమా రూపకల్పన, ఒక స్లాట్ రూపకల్పన చేయడం జరిగింది. హరీష్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే దాని మీద కమిట్మెంట్ కనబడతా ఉంది. దీనిలో ప్రజల లోపలికి తీసుకెళ్లాలి, ప్రజలను అందరినీ మమేకం చేయాలి, దీన్ని యొక్క సక్సెస్ చేయాలని ఒక తపన వారిలో కనబడతా ఉంది. చెరువుల పునరుద్దరణ పనులు మొదలవుతున్న వేళ ఈ లఘు చిత్రం ఎంతో స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డ నేతలు కార్యక్రమ రూపకల్పనలో భాగస్వాములైన కళాకారుల్ని అభినందించారు.